ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నారు. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రతి ఉదయకాలం దేవుని పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసిన తర్వాత, దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశం వినడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశం ద్వారా దీవెన పొందుతున్నామని మీరు పంపిస్తున్న ఈమెయిల్స్ని బట్టి, మెసేజ్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. దేవుని కొరకు మనం గడిపే ప్రతి సమయం ఆశీర్వాదకరమైంది. ఈరోజు ఉదయకాలం వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథంలో 99వ కీర్తన 4వ వచనాన్ని ఈరోజు చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 99 and verse 4. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తారు? చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మేము దేవుని దగ్గరికి వస్తే మాకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందండి? యేసు ప్రభుని అంగీకరించడం వల్ల మాకు కలిగే లాభం ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకోసంటే ఇప్పటి వరకు కూడా రకరకాల పరిస్థితుల్లో రకరకాల అనుభవాల మధ్య కొనసాగిన వారు నిజదేవుడు సత్యదేవుడని యేసు ప్రభుని అంగీకరించడం వలన మాకేంటి ప్రయోజనం అని అడిగేవారు ఖచ్చితంగా ఉంటారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి అంగీకరించడం లేదా సంతుష్టి సహితమైన దైవభక్తి ఎప్పటికీ మనిషికి లాభసాధనమే కానీ నష్టమైతే కాదు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ కమ్ టు గాడ్ అండ్ వెన్ వీ లుక్ అన్ టు హిమ్? ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుద్ది అంటే, ఇక్కడ 2 మాటలు స్పష్టంగా ఈ వాగ్దానంలో ఉన్నాయి. దేవుడు రాజును స్థిరపరిచాడు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. అనగా దేవుడు మనల్ని స్థిరపరచువాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు అస్థిరమైన అనుభవాల్లో, అస్థిరమైన నిర్ణయాలు చూడండి, కొంతమందిలో చంచలత్వం ఉంటుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఈరోజు ఆ మాట అంటాడు, రేపొద్దున్నే ఆ మాట మార్చేస్తాడు. మరలా రేపు సాయంకాలం మరొకటి అంటాడు, ఎల్లుండి మరలా ఆ మాట మార్చేస్తూ ఉంటారు. వారు అనుకున్న మాట మీద కానీ లేదా వారు ఇచ్చిన ప్రమాణం మీద కానీ కట్టుబడి ఉండక అస్థిరమైన అనుభవాలు చాలామందిలో కనబడుతుంటాయి. స్థిరమైన ఆలోచనలు లేక సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మా ఆలోచనలన్నీ కూడా స్థిరంగా ఉండలేదండి, ఇటు పడితే అటు పరిగెడుతున్నాయి, ఫోకస్ ఉండలేదు, ఇటు చదవలేకపోతున్నాం, ఇటు ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇటు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం. వాక్యం చదువుదాం కదా అని చెప్పి బైబిల్ ఓపెన్ చేయగానే 2-3 నిమిషాలకే డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. ఏదో ఒక ఆలోచనలు, ఏదో తలంపులు మమ్మల్ని వెనుకకు తీసుకెళ్ళిపోతున్నాయని చాలామంది అస్థిరత్వంతో బాధపడుతున్నారు. కేవలం ఇళ్ళు స్థిరంగా ఉండడం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, మీకున్న స్థిరాస్తులు ఎంత అండి, ఇల్లు స్థిరమైందేనా అని చాలామంది అడుగుతూ ఉంటారు. గృహాలు స్థిరంగా ఉండొచ్చు, ఆస్తులు స్థిరంగా ఉండొచ్చు, కానీ నీ హృదయం స్థిరంగా ఉందా? దేవుని వైపు చూస్తున్నావా? ఆయన మీద ఆనుకుని బ్రతుకు నీలో ఉందా? దేవుడు అది కోరుతున్నాడు. ఇప్పుడు రాజును దేవుడు స్థిరపరిచాడు. ఎందుకోసం అంటే రాజు న్యాయాన్ని ప్రేమిస్తున్నాడని అక్కడ రాయబడింది. దేవుడు యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు, ఖచ్చితంగా యథార్థత ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే రాజు ఎందుకు స్థిరపడ్డాడు అంటే న్యాయాన్ని ప్రేమించాడని, సత్యాన్ని ప్రేమించాడనే విషయాన్ని మనం చూడాలి. ఎప్పుడైతే మనం అలాంటి అనుభవంలో ఉంటామో దేవుడు మనకు స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటాడు. చాలామంది మీలో సాక్ష్యాలు చెప్పగలరు, ఒకప్పుడు మా జీవితాలను కూడా అస్థిరమైన జీవితాలు, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచాడు. మొన్న ఈ మధ్యన సహోదరి మమ్మల్ని కలుసుకుని తన భర్త గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పింది. నా భర్త ఒకప్పుడు చాలా భయంకరంగా బ్రతికేవాడండి, రోజు త్రాగి జీవిస్తుండేవాడు, దేవుణ్ణి అపహాస్యం చేసేవాడు, హేళన చేసేవాడు. కానీ ఎప్పుడైతే 150 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయో, కరోనా సమయంలో మీరు ఆర్గనైజ్ చేసిన మీటింగ్స్లో నేను ప్రతిరోజు నా భర్త ఏమనుకున్నా కానీ మీటింగ్ అటెండ్ అవ్వాలని ఆ టీవీ ఆన్ చేసి వాక్యాలు పెట్టినప్పుడు ఆ మాటలు వినడం నేర్చుకున్నాడు. అలా వింటూ ఉండగానే దేవుడు అతనిలో అద్భుతాలు చేశారు. ఇప్పుడు హృదయాన్ని ప్రభువుకి సమర్పించి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు బ్రతుకుతున్నాడని ఆ సహోదరి చక్కని సాక్ష్యం ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు మనల్ని స్థిరపరచువాడు. లేఖనాల్లో కూడా అనేక మంది జీవితాలను ప్రభు స్థిరపరిచాడు. ఎవరి జీవితాలు అయితే ప్రభువుకు అప్పగించబడ్డాయో, ఎవరి జీవితాలు అయితే దేవుని చేతిలో పెట్టారో వారు దేవుని నుండి స్థిరమైన అనుభవాల్లో ఎదిగినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం.
అంత మాత్రమే కాకుండా యాకోబు సంతతి మధ్య నీతి న్యాయములు జరిగించి ఉన్నాం. దేవుడు నీతిపరుడు గనుక, ఆయన న్యాయకర్త గనుక యాకోబు సంతతి మధ్య న్యాయాన్ని తీర్చువాడు. ఒకవేళ ఈ ఉదయకాల అసలు నీవు ఒక అన్యాయాన్ని అనుభవిస్తున్నావా? నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నీవు చేస్తున్న జాబ్లో కావచ్చు, లేదా ఆర్థికపరమైన అన్యాయానికి నువ్వు గురై భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తూ న్యాయం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నావా? నాకెందుకని న్యాయం జరగట్లేదు, అన్యాయంగా బ్రతికిన వాళ్ళే, అన్యాయంగా జీవిస్తున్న వాళ్ళే అభివృద్ధి పొందుతున్నారు, లేదా వారే హెచ్చింపబడుతున్నారు, నా పరిస్థితి ఏంటంటే నేను అన్యాయానికి గురవుతున్నానని బాధపడుతున్నావా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యాకోబు సంతతి మధ్య నీతి న్యాయములు జరిగించి దేవుడు ఆయన. యోసేపు జీవితంలో దేవుడు జోక్యం కలిగించుకోవడం వల్ల తన జీవితంలో దేవుడు న్యాయం చేశాడు. తనకొచ్చిన దర్శనాలు, కళ్ళను దేవుడు నెరవేర్చాడు. అన్నలు యోసేపును అత్యంత భయానకంగా, కిరాతకంగా హింసించి ఎన్ని రకాలుగా బాధపెట్టాలి అన్ని రకాలుగా బాధపెట్టారు. యోసేపు ఒంటరిగా పరాయి దేశంలో అనేకమైన అవమానాలు పొందాడు. చెయ్యని నేరాలకి కూడా శిక్షణ అనుభవించాడు. కానీ ఒక రోజున దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేక మంది దీవెనకరంగా మార్చాడు. నీ పట్ల న్యాయం చేసే దేవుడు ఆయన. ఆయన వైపు చూడు. ఒకవేళ నీలో ఏమన్నా పొరపాటు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకో. లేదంటావా, నిలబడు. దేవుడు నీ పక్షంగా నిలబడి అద్భుతాలు చేస్తారు. బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతిద్దాం. గొప్ప కార్యాలు ప్రభు నుండి మనం పొందుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీవు రాజును స్థిరపరిచావని, నీతి న్యాయములు జరిగించు దేవుడు అని ఈరోజు వాగ్దాన రూపంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఇంకా అస్థిరత్వంతో బాధపడుతున్నారో, స్థిరమైన నిర్ణయాల్లో ఉండలేక, స్థిరంగా నేను వెంబడించలేక భయంకర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో ప్రభువా, వారందరూ మీరు ముట్టి లేవనెత్తండి. ఎవరైతే నీ న్యాయం కోసం కనిపెడుతున్నారో వారి జీవితాల్లో ప్రభువా, నీవు న్యాయకర్తవు గనుక వారి జీవితాల న్యాయాన్ని జరిగించండి. సంపూర్ణమైన కృపలతో ప్రతి ఒక్కరిని ఆవరించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.